రాజ్ తరుణ్ నువ్వు తీసావు కదన్నా మరి ఎస్టర్డే కూడా నేను చెప్పడం జరిగింది, గతంలో కూడా క్లియర్గా చూపెట్టడం జరిగింది. ఫైట్స్ కానీ పాటలు కానీ మరి మిగతా టాకీ పాట కానీ చూపెట్టడం జరిగింది. ఒక భార్యాభర్తల బంధం ఏ విధంగా ఉంటుంది, కష్ట సుఖాల్లో బంధానికి అగ్ని సాక్షిగా కట్టినటువంటి తాళికి మరి అగ్ని సాక్షిగా 7 అడుగులు నడిచి మరి ఆ యొక్క బంధానికి for introducing me to Telugu cinema and నేను కావాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాల్వి గారు. అండ్ ఇప్పుడు డైరెక్టర్ షాంపూ అందరికీ నమస్కారం. చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఆయన చాలా మంచి లొకేషన్లు ఇచ్చారు. ఆ మంచి లొకేషన్ని నాకు చక్కగా గ్రాప్ చేశాడు మా జవహర్ గురించి ఎంత చెప్పినా కూడా ఈ సినిమా నాకు తక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఈ సినిమాతో ఒక చిన్న అసిస్టెంట్ ఇంట్రూస్ అయింది, నా కూతురు ఋగ్వేద చౌదరి. 4 షాట్లు తీసి హీరో గారి స్టాఫ్కి, హీరోయిన్ స్టాఫ్కి, టోటల్గా సురక్ష టీం మొత్తం. నాకు సోదరుడు, నా ఫ్రెండ్, తను మాట్లాడాల్సి కోరుకుంటున్నా ప్లీజ్. ఓకే, రాజ్తర్ కానీ మేము రాజ్తర్ని పిలిచాం. వినాయక చవితి పండాలకి మేము ప్రతిసారి కూడా చాలా భారీగా ఒక పెద్ద మాల్లో యాక్టివిటీ చేస్తాం. అప్పుడు రాజ్తర్ వచ్చినప్పుడు మీ ఇద్దరం బేసికల్లీ ఇలా సరదాగా జోవెల్గా సాగుతున్న నా ప్రయాణంలో నేపథ్యం అంతా కూడా మీరు ఆల్రెడీ చూడొచ్చు. బట్ అందులో భాగంగానే ఇవాళ రాజ్ తరుణ్ కేసు ఇన్వాల్వ్ అవడంతో పడుతుందని చెప్పి ఆ పోరాటం చేస్తున్నాను. అండ్ దానికి రాజ్ తరుణ్ కూడా నాకు ఫ్యూచర్లో సహకరిస్తాడని చెప్పి ఆశిస్తున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్. మా డైరెక్టర్ రవికుమార్ చౌదరి గారు నాకు కథ చెప్పగానే ఇమీడియట్గా విపరీతంగా నచ్చి వెంటనే చూసానే పక్కన పెట్టేసి ఆవిడ్ని ఐ హోప్ యూ విల్ బ్లెస్, షీ డిడ్ అన్ అమేజింగ్ జాబ్. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా మా సినిమా గురించి మాట్లాడాలి అంటే